అందరికీ నమస్తే. నా పేరు ఫణి. ఈ మధ్యన నేను భారతంలో పరీక్షితుడు అనే ఒక రాజు గురించి అతను ఎలా చనిపోయాడో అనేది ఒక స్టోరీ చదివాను. నా వైఫ్ కూడా అది చెప్పింది. అతను ఎలా చనిపోయాడో అనేది తర్వాత చెప్దాం. దానికి ముందు అసలు పాండవుల వంశవృక్షం ఏంటి, వాళ్ళ వంశానికి స్టార్టింగ్, వాళ్ళ యాక్చువల్లీ రాజు ఎవరిని ఎక్కడ, అసలు రాజు పేరేంటి, తర్వాత వాళ్ళ రాజు వాళ్ళ కుటుంబీకులు, ఆ కుటుంబంలో రాజులు ఎవరు, ఒకసారి మనం చదవడం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒకసారి వినండి. ఫస్ట్ శాంతను అని ఒక రాజు, అది పాండవులకి రాజు శాంతను. శాంతను కొడుకు విచిత్రవీర్య. శాంతను కొడుకు విచిత్రవీర్య. విచిత్రవీరుడికి ముగ్గురు కొడుకులు. ఒక ఆయన పేరు ధృతరాష్ట్ర, పాండురాజు, విదురుడు. విచిత్రవీరుడు తొందరగా చనిపోవడంతో వ్యాసుడు ఈ ముగ్గురు కొడుకుల్ని పెంచాడు. పాండురాజుకి ఇద్దరు భార్యలు, ఒక ఆవిడ పేరు కుంతి, ఇంకో ఆవిడ పేరు మదిరి. కుంతికి ముగ్గురు కొడుకులు, యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు. కుంతికి ఇంకో కొడుకు కూడా ఉన్నాడు, అతని పేరు కర్ణుడు. తర్వాత మదిరికి ఇద్దరు కొడుకులు, నకులుడు, సహదేవుడు. ఈ 5 కొడుకులకి ద్రౌపది భార్య. అది ఆవిడ ఎలా భార్య అయింది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో చెప్పుకుందాం. ప్రస్తుతానికి ఈ ఓన్లీ పాండవుల వంశవృక్షం నుంచి మాట్లాడుకుందాం. మళ్ళీ పాండవులు 5. ఒకడు యుధిష్ఠిరుడు కొడుకు పేరు ప్రతివింధ్య, భీముడు కొడుకు పేరు ఘటోత్కచ, అర్జునుడు కొడుకు పేరు అభిమన్యుడు, నకులు కొడుకు పేరు శతానిక, సహదేవుడు కొడుకు పేరు శత్రుసేన. మళ్ళీ ఈ 5 పాండవులు చనిపోవడం, అందరిలో అగ్రజుడు అభిమన్యుడు. అభిమన్యుడు కొడుకుడు పరీక్షిత్. నేను ఇప్పుడు చెప్తున్న స్టోరీ కూడా పరీక్షితుడు ఎలా చచ్చిపోతాడు అనేది, అతను చాలా ఒక శాపం ఉంది, ఆ శాపం వల్ల చచ్చిపోతాడు. అది ఎలా చచ్చిపోతాడు అనేది మనం చెప్పుకుందాం. పరీక్షితుడు కురుక్షేత్రం తర్వాత రాజు అయ్యాడు. సో రాజు ఎలా చనిపోయాడు అంటే, ఒకరోజు పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్ళి దాహంతో అలసిపోయాడు. అప్పుడు ఆయన ఒక ఋషి అయిన శమిక ఆశ్రమానికి వెళ్ళాడు. ఈయన వచ్చినట్టు ఋషి చూడలేదు, ఎందుకంటే ఋషి ధ్యానంలో ఉండి ఈయన్ని పలకరించలేదు. అది పరీక్షితుడు తప్పుగా అనిపించి ఒక చనిపోయిన పాముని ఆయన మెడలో వేశాడు. అది పెద్ద తప్పు. ఋషి కుమారుడు శృంగి ఈ విషయం తెలుసుకుని కోపంతో 7 రోజుల్లో నువ్వు ఏ తప్పిద చేసావో 7 రోజుల్లో పాము కాటుతో చచ్చిపోతావని ఆ ఋషి కుమారుడు శృంగి శాపం పెడతాడు. మన పరీక్షితుడికి 7 రోజుల్లో చచ్చిపోతాడని శాపం వచ్చింది కదా. ఈ శాపం రావడంతో పరీక్షితుడు చాలా జాగ్రత్త పడి గంగానది దగ్గర ఒక ఒంటి స్తంభం మేడ కట్టుకుని ఆ మేడలో ఎవరిని రానియకుండా, కనీసం చిన్న పురుగులు కూడా రానియకుండా భద్రత పెంచుకుంటాడు. సైనికులను పెట్టి ఎవరిని లోపల రానివాడు. కానీ ఈ పరీక్షితుడు చావాలి కదా, శాపం కదా మరి. సో పరీక్షితుడు ఎలా కాపాడుకోవాలో తన ప్రాణాన్ని అనుకుంటాడు తప్ప దైవాన్ని ఒక్కసారి కూడా ఆయన పరీక్షితుడు కలుచుకోడు. దైవబలం ఉంటే, మనకు శాపం ఉన్నా కూడా దైవబలంతో కొన్ని మనం అధిగమించగలం. సో దైవాన్ని ఒక్కసారి ఎలాగైనా ప్రాణం కాపాడుకోవాలని ఎప్పుడు అలాగా జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఈ లోపల నాగరాజు ఏదైతే కాటేయడానికి వస్తాడో, నాగరాజు ఏం చేస్తాడంటే ఆయన అక్కడికి వచ్చే మునుల్లో కలిసిపోతాడు. కలిసిపోయి ఈ మునులు, ఎవరైతే రక్షకులు ఉన్నారో వాళ్ళు రాజుని కలవడానికి వెళ్తారు. కలవడానికి వెళ్ళినప్పుడు ఆ పళ్ళలో
ఈ పండ్లు తీసుకునే వాళ్ళల్లో కూడా అతను వెళ్ళిపోతాడు. నాగరాజు పండ్లు వాళ్ళలో కలిసిపోయి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఈ నాగరాజు ఏం చేస్తాడంటే ఈ పండ్లల్లో ఒక చిన్న కీటకంగా మారిపోయి పళ్ళలో దూరిపోతాడు. ఆయన తినే పళ్ళు, సేవించే పళ్ళలో, తినే పళ్ళల్లో దూరిపోతాడు. దూరిపోయి ఎప్పుడైతే రాజు పండు తినడానికని తీసుకుంటాడో ఆ కీటకం బయటకు వచ్చేసి పెద్ద పాములో మారిపోయి కాటేసి చచ్చిపోతుంది. కాటు వేయడంతో అది చాలా ప్రమాదకరమైన నాగరాజు కదా, మరి చాలా ఆయన విషయం చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి వెంటనే పరిస్థితులు చనిపోతాడు. ఇది నీతి ఏంటంటే మనం ఎప్పుడు ఎవరిని హేళన చేయకూడదు, చిన్న చూపుతో చూడకూడదు. ఫస్ట్ మనము మనుషులుగా చూడడం నేర్చుకోవాలి. ఇలాగ మనం దీని నీతి అని నేను చెప్పగలను. నా విధంగా చెప్పాను, నా స్టైల్లో చెప్పాను. దీంట్లో అయినా నేను తప్పు ఉన్నా లేకపోతే నేను ఏమైనా మిస్ అయినా ప్లీజ్ కమెంట్ చేసి నన్ను కరెక్ట్ చేయండి. నా వీడియోస్ చూసి షేర్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.